నమస్కారం, మీరు చూస్తుంది జిఎం న్యూస్. నా పేరు నందిని. ముందుగా హెడ్లైన్స్. 40 రోజుల పాటు ప్రపంచంలోని క్రైస్తవులందరూ ఉపవాసాలు ఉంటూ పవిత్రంగా శ్రమదినాలు పాటిస్తారన్న ఫాదర్ గంటా ప్రవీణ్. క్రైస్తవ ఉపవాస దీక్షలు నేటి నుండి ప్రారంభం. పట్టణ అభివృద్ధికి అన్ని రాజకీయ పార్టీలు కలిసి రావాలని పిలుపునిచ్చిన పట్టణ మున్సిపల్ చైర్మన్ యలవర్తి. 16వ వార్డులో 10 లక్షల రూపాయలతో చేపట్టిన సిమెంట్ రోడ్డుకు శంకుస్థాపన. రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించిన సిపిఎం డివిజన్ కార్యదర్శి ఆర్సిపి. ఆర్డీఓ డీఎస్పీలపై విచారణ చేపట్టాలి అంటూ వెల్లడి. ఉపాధ్యాయులు సమాజంలో వచ్చే మార్పులకు అనుగుణంగా సామాజిక స్ఫూర్తితో విద్యార్థులకు విద్యాబుద్ధులు బోధించాలని కృష్ణా జిల్లా పరిషత్ చైర్పర్సన్ గద్దె అనురాధ అన్నారు. విద్యా వికాస్ పాఠశాల సిల్వర్ జూబ్లీ వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా విచ్చేశారు. స్థానిక బైపాస్ రోడ్లోని విద్యా వికాస్ పాఠశాల సిల్వర్ జూబ్లీ వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన గద్దె అనురాధ మాట్లాడుతూ నా ఈ ఉన్నతికి కారకులైన వారిలో విద్యా వికాస్ డైరెక్టర్ ముప్పాల సుబ్బారావు ఒకరని కొనియాడారు. దేశ అభివృద్ధిలో యువత పాత్ర కీలకమని, ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు యువత అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. సంస్కారం లేని చదువు వ్యర్థమని, పాఠశాల యాజమాన్యులు కేవలం మార్కులు ప్రతిపాదకన కాకుండా సమగ్ర విద్యా విధానంతో ముందుకెళ్లాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల ఓర్పు సహనంతో వ్యవహరించాలని, అప్పుడే పిల్లలు వృద్ధిలోకి వస్తారన్నారు. తల్లిదండ్రులు ఆడ మగ పిల్లల పట్ల వేరువేరుగా కాకుండా సమానంగా గుర్తించాలని, అలాగే బాల్య వివాహాలను ప్రోత్సహించవద్దని హితవు పలికారు. అన్న ఎన్టీఆర్ స్ఫూర్తితో మహిళా సాధికారత దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో కార్యక్రమాలను చేపట్టిందని, వాటిని సద్వినియోగపరచుకోవాలన్నారు. భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ చేసిన నృత్య ప్రదర్శనలు ఇచ్చిన విద్యార్థులను ఆమె ప్రత్యేకంగా అభినందించారు. గౌరవ అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ గుడివాడ విద్యారంగంలో విద్యా వికాస్ అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. కేవలం చదువులోనే కాకుండా కమ్యూనికేషన్ స్కిల్స్, కల్చరల్ తదితర రంగాలలో కూడా విద్యార్థులు రాణించాలని యలవర్తి ఆకాంక్షించారు. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, తూర్పు కృష్ణా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ గుత్తా శివరామకృష్ణలు పాల్గొని విద్యార్థులకు తమ రజతోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నాగమ్మ మరియు ముప్పాల ప్రదీప్ శ్రీనివాస్ మెమోరియల్ పురస్కారాలకు ఎంపికైన విద్యార్థులకు పాఠశాల డైరెక్టర్స్ ముప్పాల సుబ్బారావు, కొమ్మినేని సాంబశివరావులు బంగారు పథకాలను అందించారు. అనంతరం గద్దె అనురాధ, యలవర్తి శ్రీనివాసరావులకు మెమోంటోలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా విద్యా వికాస్ విద్యార్థులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు విద్యార్థుల తల్లిదండ్రులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు చిన్నారుల్ని తీర్చిదిద్ది గుడివాడ పట్టణంలో ఒక మంచి విద్యా సంస్థగా ఉన్నటువంటి విద్యా సంస్థ ఈ రోజున 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఆ సంబరాల్ని అట్లాగే పిల్లల తల్లిదండ్రుల మధ్యలో జరుపుకుంటుంది. చాలా సంతోషం. అట్లాగే మేము ఇక్కడికి వచ్చేసినప్పుడు పిల్లలు ఇక్కడ ప్రదర్శించినటువంటి కల్చరల్ యాక్టివిటీస్ కానీ, అట్లాగే సాంబశివరావు చెప్పినప్పుడు ఈరోజు ఈ కాంపిటేటివ్ వరల్డ్లో ఒక్క చదువు ఒకటే ముఖ్యం కాదు. చదువుతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, అట్లాగే కల్చర్ చాలా అవసరం. కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే చాలా కష్టం. ఈరోజు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కూడా ఎక్కడన్నా ఇంటర్వ్యూకి వెళ్తే కొన్ని ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పిల్లల్ని ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ వైపు మరలించే విధంగా విద్యా సంస్థలు కృషి చేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఎంతటి విద్యావంతుడైనా, ఎంతటి ఉన్నత చదువులు చదివినా సంస్కారం లేని విద్య వృధా. కాబట్టి ఎక్కడ ఉన్నా, ఎంత చదువుకున్నా, ఏ దేశంలో ఉద్యోగం చేస్తున్నా, ఎంతటి పెద్ద స్థాయిలో ఉన్న తల్లిదండ్రుల్ని, మన బంధువుల్ని, సోదరుల్ని, అట్లాగే మనం కన్న భూమిని మర్చిపోకుండా గౌరవించినప్పుడే మనం చదువుకున్నటువంటి చదువుకి సార్థకత లభిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అటువంటి ఉన్నతమైనటువంటి విద్యా ప్రమాణాలతో ఈ రోజున విద్యా వికాస్ మరి పిల్లల్లోనే కాకుండా పిల్లల తల్లిదండ్రుల మనసుల్లో కూడా ఒక మంచి విద్యా సంస్థగా ఈరోజు ఉందంటే చాలా పట్టణ ప్రథమ పౌరుడిగా నాకు చాలా గర్వకారణం, సంతోషం. మరి ఈ రోజున 25 వసంతాలు పూర్తి చేసుకుంది. అట్లాగే మరి ఎన్నో వసంతాలు ఇంకా ఎంతోమంది వేల మంది విద్యార్థుల్ని ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దడానికి ఈ విద్యా సంస్థ కృషి చేయాలని కోరుకుంటూ నిర్వాహకుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి పిల్లలందరికీ రేపటి నుంచి
ఈరోజు 10th క్లాస్ ఎగ్జామ్స్ త్వరలోనే ప్రారంభమవుతున్నాయి. ప్రతి ఒక్కరికి పేరు పేరున నా విషెస్ తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. విద్యా వికాస్ ముందుగా వేదికను అలంకరించిన అతిథులుగా విచ్చేసిన పట్టణ ప్రథమ పౌరులు మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసరావు గారికి, ఎంఎస్ఆర్ గారికి, వారి సోదరులు సాంబశివరావు గారికి, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న వారి డాటర్ ఎంఎస్ఆర్ గారి డాటర్కి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన నా గురువులందరికీ, మరి ముఖ్యంగా ఈ విద్యార్థినుల తల్లిదండ్రులందరికీ, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఎంతో ఆనందంగా, ఉల్లాసంగా, శోభాయమానంగా మరి ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్న విద్యార్థులందరికీ కూడా నా శుభాభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. విభిన్న భాషలు, విభిన్న మతాలు, విభిన్న కులాలు, వీటన్నిటి సముదాయమే మన భారతదేశం. అంత చక్కటి భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు మనకే సొంతం. పాశ్చాత్య దేశాల వాళ్ళు కూడా ఈ రోజున మన దేశ నాగరికతను, ఆ రోజున విశ్వవిద్యాలయాల్ని స్థాపించింది కూడా మొట్టమొదట మన భారతదేశంలో. మరి ఈ రోజున ఆక్స్ఫర్డ్ లాంటి ఎన్ని విశ్వవిద్యాలయాలు వచ్చినా కూడా వాళ్ళందరూ కూడా మరి చక్కటి ఈ సంస్కృతిని, ఈ విద్యాభ్యాసాన్ని, ఈ సైన్స్ని, ఒక సమగ్రమైన విద్యా విధానం ఇక్కడ నడపటమే అనేది కారణం. సమగ్రమైన విద్యా విధానం అంటే ఈ రోజున విద్య అంటే కేవలం మార్కులు. తల్లిదండ్రులు, సమాజం ఈ రోజున చదువుకుని స్కూలుకు వెళ్ళి ఇంటికి రాగానే 100కి 100 మార్కులు వచ్చాయా లేదా, పుస్తకాలు తిరగేసి ఆ రోజున 10కి 10 రాకపోతే ఎందుకు నీకు 10 రాలేదు అనటమే కానీ, పొద్దున్నుంచి కష్టపడి వచ్చాడు, అక్కడ ఏం తిన్నాడు, ఏం ఆడుకున్నాడు, ఏం నేర్పించారు అనే అంత ఓర్పు, సహనం ఇవాళ ఉన్న తల్లిదండ్రుల్లో నశించిపోయింది. క్రైస్తవుల పవిత్ర ఉపవాస దినాలు బుధవారం నుండి ప్రారంభమయ్యాయి. ఏలూరు రోడ్లోని ఆర్సీఎం చర్చ్లో ఫాదర్ గంటా ప్రవీణ్ దివ్యబలి పూజను నిర్వహించి దీక్షలను ప్రారంభించారు. మానవునిలోని చెడును ప్రారదోలేందుకే క్రైస్తవులు ఉపవాస దీక్షలు చేస్తారని ఆయన అన్నారు. ప్రపంచంలోని క్రైస్తవుల శ్రమదినాలు, పవిత్ర ఉపవాస దినాలను పురస్కరించుకుని క్రైస్తవ దీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. స్థానిక ఏలూరు రోడ్లో గల ఆర్సీఎం చర్చిలో ఫాదర్ గంటా ప్రవీణ్ దివ్యబలి పూజలను నిర్వహించి దీక్షలను ప్రారంభించారు. ఈ సందర్భంగా 500 మంది భక్తులు క్రైస్తవ దీక్షలు స్వీకరించారు. అనంతరం ఫాదర్ గంటా ప్రవీణ్ మాట్లాడుతూ, క్రీస్తు దేవుడు యూదుల చెరలో అనేక చిత్రహింసలకు గురై శిలువపై మరణం పొందారన్నారు. నాడు మానవాళి పాప విమోచన కోసం క్రీస్తు దేవుడు పడిన బాధలను స్మరించుకుంటూ నేటి నుండి గుడ్ ఫ్రైడే వరకు 40 రోజుల పాటు ప్రపంచంలోని క్రైస్తవులందరూ ఉపవాసాలతో పవిత్రంగా ఉంటూ శ్రమదినాలు పాటిస్తారన్నారు. ఈ సందర్భంగా నాజీర్ వ్రత దీక్షలు ఆచరిస్తారని, మానవుడిలోని చెడును ప్రారదోలి దేవుడి చూపిన ప్రేమ, శాంతి, దయాగుణాలు ఈ దీక్షల ద్వారా అనుసరించి జీవితాంతం పాటిస్తారన్నారు. లోకానికి క్రీస్తు మార్గాలే ఆచరణీయమన్నారు. పాప విమోచన కోసం ఆ దేవాది దేవుడే మానవ రూపంలో క్రీస్తుగా జన్మించి 33 సంవత్సరములు వరకు తల్లిదండ్రులకు ఇష్టుడిగా, తోటివారికి సహాయకుడిగా ఉన్న యేసు పితచిత్తానుసారం చిత్రహింసలను అనుభవించి తన రక్తాన్ని చిందించి మానవాళి పాపాలను పరిహరించారన్నారు. ఆనాటి నుండి పవిత్రాత్మ ద్వారా అనేక అద్భుత కార్యాలను చేస్తూ తోటివారికి సహాయపడేవారిగా ఎప్పుడు భగవంతుడు వారి యందే ఉంటారన్నారు. క్రీస్తును పోలి జీవించడానికి ఈ 40 రోజులు ఉపవాసాలు, త్యాగక్రియల ద్వారా మానవుడు పాపాలను ప్రారదోలటానికి ఈ దీక్షలు ఎంతో ఉపయోగపడతాయని క్రైస్తవులు నమ్ముతారన్నారు. ముఖ్యంగా కేథలిక్ కుటుంబాలు ఈ 40 రోజులు తల్లి మరియకు గుర్తుగా నీలిరంగు తుండును, శాంతి సమాధానాలకు సూచికంగా ఉండే తెలుపు రంగు వస్త్రాలను ధరించి మెడలో జపమాలను వేసుకుంటారన్నారు. ప్రతిరోజు దీక్షను తీసుకున్న వారు ప్రార్థనలో పాల్గొని తమ తోటి వారి సహాయార్థం ప్రార్థనలు నిర్వహిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ గురువు అనిల్, కేథలిక్ కమిటీ చైర్మన్ ఏలేటి విలియం జోషి, కార్యదర్శి గూడపాటి సాల్మాన్ రాజు, ట్రెజరర్ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఒక 38 రోజులు 39 రోజుల తర్వాత మరలా మన జీవితం అంతా మామూలు అయిపోతుంది. ఇలా మామూలు అయిపోయినటువంటి సందర్భంలో మనం మరలా పాత జీవితంలోనికి వెళ్ళిపోతాం. పాత జీవితంలోనికి వెళ్ళడం వల్ల మనం అనేకమైనటువంటి ఇబ్బందులు మరలా కొని తెచ్చుకుంటున్నాం. మనకు తెలిసి ఇక్కడ ఉన్నటువంటి వారిలో నేను ఇప్పుడు ఈ 6వ మాసం ఇక్కడికి వచ్చి 6 నెలలు అవుతుంది. చాలా మంది నేను చూడాలి అంటే ఈ తపస్కాలంలో వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ తపస్కాలంలో వచ్చి ఏదో 40 రోజులు అలా తిరిగి మళ్ళీ 41వ రోజున మళ్ళీ పాత జీవితమే. ఇలా జీవించడం వల్ల మీకు కానీ దేవునికి కానీ ఏమైనా లాభం ఉందా? వెంటనే మీ దీక్షను విరమింప చేస్తాం. ఆ రోజు అక్కడే ఆ క్షణంలోనే 40 రోజులు మీరు ఉండటానికి వీలు ఉండదు. దయచేసి ఇది గమనించి మంచిగా నడవడానికి ప్రయత్నం చేయండి. ఇందాక నేను గుళ్ళోకి వచ్చినప్పుడు ఒక అతను సెల్ ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఇక దీక్ష ప్రారంభించాలి. అంత అర్జెంటుగా మాట్లాడవలసినటువంటి ఆవశ్యకత ఏముందో నాకు తెలియదు. ఇలాంటి చిన్న 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 కార్యాలే ఒక పెద్ద పాపంగా మనం ఎందుకు దీక్ష తీసుకుంటాం? మనకి ఇష్టమైనటువంటి వాటిని చేయకుండా ఉండటానికి. నాకు బాగా అన్నం తినడం ఇష్టం. దీక్ష తీసుకున్నప్పుడు ఏం చేస్తారు? కొద్దిగానే తినాలి, అవునా? నాకు మాంసం అంటే బాగా ఇష్టం. దీక్ష తీసుకున్నప్పుడు ఏం చేయాలి? తినకుండా ఉండటానికి ప్రయత్నించాలి. ఇలాంటి కార్యాలు చేయడం ద్వారా మాత్రమే మనం ఈ దీక్షకు ఒక సంపూర్ణమైనటువంటి అర్థాన్ని ఇవ్వగలుగుతాం. తర్వాత బహిరంగ శిలువ మార్గాల్లో పాల్గొంటారు మీరందరూ కూడా ప్రతి గ్రామంలో. ఈ బహిరంగ శిలువ మార్గాలు వచ్చినప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే చెప్తున్నాను కదా, ఆ క్షణమే ఫాదర్ గారిని నేను కానీ చూస్తే వెంటనే మీ దీక్షను విరమింప చేస్తాం. అక్కడ పోట్లాడడం కానీ తర్వాత తిట్టడం కానీ ఇలాంటివి ఏవి కూడా ఉండవు. 16వ వార్డులోని జానిగారి రోడ్లో 10 లక్షల వ్యయంతో సిమెంట్ రోడ్ నిర్మాణ పనులకు ఆ వార్డు కౌన్సిలర్ మాదాసు వెంకటలక్ష్మితో కలిసి పట్టణ మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణ అభివృద్ధికి అన్ని రాజకీయ పార్టీలు కలిసి వచ్చి భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. పట్టణానికి అన్ని రాజకీయ పార్టీలు కలిసి వచ్చి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. స్థానిక 16వ వార్డులోని జానిగారి రోడ్లో 10 లక్షలతో సిమెంట్ కాంక్రీట్ రోడ్డు నిర్మాణ పనులకు ఆ వార్డు కౌన్సిలర్ మాదాసు వెంకటలక్ష్మితో కలిసి యలవర్తి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి తారక మంత్రంగా 36 వార్డులను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు. రాజకీయాలను వదిలి పట్టణ అభివృద్ధిలో తోడ్పడుతూ నందించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ గుదే రంగనాయకమ్మ, కౌన్సిలర్లు షేక్ బాజీ బాషా, గోకరకొండ బలరాములు, మాజీ కౌన్సిలర్ షేక్ ఇబ్రహీం, వార్డు పెద్దలు గుదే వెంకటేశ్వరరావు, పుట్ల కర్ణకుమారి, చిమట బాలకోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 16వ వార్డులో ఈ మా రంగనాయకమ్మ గారి వార్డులో, ఆవిడ పేరే మాకు వార్డులో సిమెంట్ కాంక్రీట్ రోడ్డు 10 లక్షల రూపాయలతో నిన్న కౌన్సిల్లో శాంక్షన్ అయింది. ఈ రోజున మొదలుపెట్టి పని చేస్తూ ఉన్నాం. అట్లాగే ఈ వార్డులో ఇప్పటి వరకు మరి ఒక 60-70 లక్షల రూపాయలతో సిమెంట్ కాంక్రీట్ రోడ్ల నిర్మాణం కానీ, డ్రైన్ల నిర్మాణం కానీ, కల్వర్ట్ల నిర్మాణం కానీ చేయటం జరిగింది ఇప్పటికీ. అట్లాగే ఈ వార్డుకు సంబంధించినంత వరకు ఆ ప్రసాద్ షెడ్ రోడ్డు 2 వార్డులతో కలిపి ఉన్నా కూడా చాలా లో లయింగ్లో ఉండి మరి ఆ రోడ్లోకి ఎందుకు వచ్చామో అనుకునేటటువంటి పరిస్థితి ప్రజలు. దాన్ని 23 లక్షల రూపాయలతో వేయటం జరిగింది. ఇంకా కొంత చివర మిగిలి ఉంది, అది నిన్న కౌన్సిల్లో శాంక్షన్ అయింది. దాన్ని కంటిన్యూగా బంటుమిల్లి రోడ్డు వరకు కంటిన్యూగా రేపు ఎల్లుండి నుంచి కూడా పనులు ప్రారంభించి దాన్ని బంటుమిల్లి రోడ్డు వరకు సిమెంట్ కాంక్రీట్ రోడ్డు నిర్మాణం చేస్తున్నాం. అట్లాగే ఈ రోడ్డుకు సంబంధించి ఈ రోడ్డు ఈరోజు ప్రారంభమైంది. ఇంకా లాస్ట్లో ఒక 40-50 మీటర్లు రోడ్డు మిగిలి ఉందని చెప్పి కౌన్సిలర్ గారు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. దాన్ని కూడా సాధ్యమైనంత వరకు అడ్జస్ట్ చేసి ఈ రోడ్డుతో పాటే అది కంప్లీట్ చేయించేటటువంటి కార్యక్రమం చేస్తాను. అట్లాగే మరి లక్ష్మీకుమారి గారు కౌన్సిలర్ అయిన తర్వాత ఈ కౌన్సిల్ పీరియడ్లో అనేకమైనటువంటి వార్డు సమస్యలు పరిష్కారం అవటమే కాకుండా ఇంకా ఉన్నటువంటి సమస్యలను కూడా
మా దృష్టికి తీసుకురావడం జరిగింది. తప్పనిసరిగా ఇంకా 2.5 సంవత్సరాల టైం ఉంది. ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఒకే ఒకటి చెప్తున్నాను, నేను రాజకీయాలతో సంబంధం లేదు. ఎలక్షన్ అయిపోయింది, 2.5 సంవత్సరాలు అయింది. మళ్ళీ 2.5 సంవత్సరాల తర్వాత ఎలక్షన్ ఉంది. ఎలక్షన్ వచ్చినప్పుడు 1 నెల ముందు రాజకీయాలు చూసుకోవచ్చు, ఎవరి పార్టీకి వాళ్ళు పనిచేస్తారు, అది వేరే సంగతి. కానీ ప్రజలు మనల్ని నమ్మి ఈ రోజున ప్రజాప్రతినిధులుగా మనమైతే వాళ్ళకు ఉన్నటువంటి మౌలిక సదుపాయాలని క్లియర్ చేస్తామని, జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తామని, పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని ఏ ఉద్దేశంతో అయితే ఓట్లు వేశారో ఆ ఉద్దేశాన్ని సంపూర్ణంగా నెరవేర్చే దానిలో భాగంగా రాజకీయాలను పక్కన పెట్టి రాజకీయాలకు అతీతంగా గుడివాడ పట్టణ అభివృద్ధి ఏజెండాగా పట్టణం మొత్తం యూనిట్గా తీసుకుని 36 వార్డులు సమానంగా పనిచేస్తాను. దాంట్లో ఎటువంటి తారతమ్య భేదాలు లేదు. తప్పనిసరిగా ఈ 16వ వార్డుకు సంబంధించినటువంటి పెండింగ్ పనులన్నీ కూడా ఇంకొక 6.5 లక్షల రూపాయలతో డ్రైన్ శాంక్షన్ అయి ఉంది, అది కూడా మొదలు పెడతాం. ఇంకా పెండింగ్ ఉన్న పనులన్నీ కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. ప్రతి ఏ రోడ్డు వేసినా మా చైర్మన్ గారిని పిలవడం, ఇది పొలిటికల్గా అని కాదండి, శుభ్రంగా ఎక్కడ వర్క్ బాగోలేదు అక్కడ వర్క్ చేయడం జరుగుతుంది. ఇంతవరకు కూడా మా శ్రీనివాసరావు గారు వచ్చిన తర్వాత ఇంకా ముందుకి ఇంకా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాం. మా వార్డులో కొంచెం గొడ్రాల బజార్ ఒకటి, పరసావాళ్ళు వీధి ఒకటి కొద్దిగా బాగా లోలుగా ఉన్నాయండి, బాగా పల్లం అయినాయి. ఆ 2 చిన్న మసీదుకి ఎదుర్కొన్న రోడ్డు ఒకటి పల్లం అయిందండి. ఈ 3 రోడ్లు కూడా వేయాలని నేను కోరుకుంటున్నాను, చైర్మన్ గారితో చెప్తున్నాం. పొలిటికల్గా కాసేపేనండి, పొలిటికల్ గెలిచిన తర్వాత అందరూ కూడా అన్ని పార్టీల వాళ్ళు అన్ని రోడ్లు అందరూ అన్ని పార్టీ వాళ్ళు ఉంటారు కాబట్టి అందరికీ మనం సేవ చేయాలి. సేవ చేసి మంచి పేరు తీసుకొస్తారని మా అమ్మాయికి కూడా చెప్తుంది జరుగుతుంది. లక్ష్మీకుమార్ గారికి కూడా అందరితో కూడా కలిపికట్టుగా ఉండి ఏంటంటే పొలిటికల్గా ఒక్కొక్కళ్ళు మాటలు ఇస్తుంటారు, బ్యాగ్ ఎట్టి తిరుగుతున్నారు అలా అని చెప్తున్నారు. అలా కాదండి, పని చేసి చూపిస్తామండి మేము. నేను ఆ తర్వాత మా అమ్మాయి కూడా అలాగే చేస్తుంది. యలమర్తి గారు మన మున్సిపల్ చైర్మన్ గారు ఆయన ఆధారం మీద దీని మీదే కొన్ని వర్కులు జరుగుతున్నాయి. అన్నీ కూడా ఏ చెప్పినా కూడా ఆయన చేయడం మానట్లేదు, అన్నీ శుభ్రంగా జరుగుతున్నాయని మేము కోరుకుంటున్నాం. ఇంకా లేని వారికి కొంచెం పెన్షన్లు అన్నీ కొన్ని జరుగుతున్నాయి, అన్యాయం జరుగుతుంది. అందులో కొంచెం భర్త చనిపోయినటువంటి వాళ్ళకి పెన్షన్లు ఇవ్వట్లేదు, అవి కూడా చేయాలని నేను కోరుకుంటున్నాను. ఆయన దృష్టికి తీసుకొస్తాం. ఎందుకంటే కొంచెం పొలిటికల్గా కొంచెం తీసుకొస్తున్నారు, కొంచెం బాధాకరంగా ఉంది. వార్డు కౌన్సిలర్లకు కూడా కొంచెం విలువ ఇవ్వాలి. వార్డు కౌన్సిలర్లు సంతకం వరకే కానీ కమిటీ నెంబర్లకే మొత్తం పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళేమో కౌన్సిలర్ ఇవ్వలేదని ఆ అమ్మాయిని నిందిస్తున్నారు. కొంచెం దయచేసి ఇంతవరకు గతంలో ఇలా ఉండేది కాదు. చైర్మన్ గారికి, ఇతర కౌన్సిలర్లకి, మిగతా వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు. మా వార్డు సభ్యులందరికి కూడా అందరికీ కృతజ్ఞతలు. మా వార్డులో లేబర్ వార్డు మాది, బాగా పక్కా లేబర్ వార్డు. బీసీ మైనార్టీ అన్ని కులాలు కలిసిన 24 కులాలు కలిసిన వార్డు మా వార్డు. ఎక్కడ చూసినా సరే లో బడ్జెట్లోనూ దీనిగా ఉంటాయి. డ్రైనేజీలు కూడా లేని పరిస్థితులు కొన్ని. మేము వచ్చినాక 10 కలవర్తుల దాకా కట్టించాం ఈ వార్డులో. రోడ్లు కూడా 4-5 రోడ్లు, ఇవన్నీ చైర్మన్ గారు సహకారంతోనే చేయగలిగాం. ఇక ముందు కూడా మాకు అలాగే సహకరిస్తారని చైర్మన్ గారిని కోరుకుంటున్నాము. ఎందుకంటే పేద ప్రజలకు చేసిందే ఎప్పుడు గుర్తుండిపోద్ది. పలానప్పుడు పలానా చైర్మన్ గారు చేశారంటే ఆ పేరు చిరస్థాయిగా నిలబడిపోద్ది. అందరికీ, మా వార్డుకి ఇచ్చేసిన అందరికీ కృతజ్ఞతలు. 16వ వార్డులో ఎన్నికైన కాడి నుంచి ఈ వార్డు సమస్యల మీద ప్రతిరోజు కౌన్సిల్లో ఉన్నప్పుడల్లా ఎప్పుడు ఏదో సమస్య అన్నిటి మీద ప్రజా పోరాటం చేస్తూనే ఉన్నారు. కానీ గతంలో మా రంగనాయకం గారు చెప్పారు, ఆమెకు తెలియంది ఏంటంటే గతంలో కౌన్సిల్లో అధికార పార్టీ ఉన్నప్పుడు ప్రతిపక్షానికి కూడా ఒక్క పని చేసే పరిస్థితి ఏ రోజు లేదు. కానీ ఇవాళ మా ప్రజా చైర్మన్ గారు 36 వార్డులని సమానంగా చూడబట్టే ఇవాళ మీ వార్డులో ఈ 16వ వార్డులో ఇన్ని అభివృద్ధి పనులు జరుగుతున్నాయని మీకు తెలియజేస్తున్నాను. పెన్షన్లు కతిమ విషయాలు అంటారా, వస్తున్నాయి. ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది. సీఎం గారి దగ్గర పోరాడి వార్డుల్లో అన్ని వార్డులు 36 వార్డులు సమానంగా చేస్తాం తప్ప మాకు వాళ్ళ ప్రతిపక్షాలకు మళ్ళీ అభివృద్ధిని ఆపటం, అట్లాగే మా వార్డులు కాని వార్డుల్లో అభివృద్ధి పనులు చేయకపోవడం అనేది మా ప్రజా చైర్మన్ గారికి అలవాట్లేదు. ఆయనకు అటువంటి నేచర్ లేదు. అందరూ సమానమే. ఇవాళ చూడండి 36 వార్డులు అన్ని చోట్ల వర్కులు జరుగుతున్నాయి. అదే ఆయనకు అటువంటి ఇది ఉంటే ఎక్కడ అధికార పార్టీ 25 వార్డులోనే జరుగుతాయి, మిగిలిన వార్డులు జరగవు. కానీ అటువంటి ఉద్దేశం ఎప్పుడూ లేదు.
మీరు కూడా దయచేసి పెట్టుకోవద్దు. కానీ లేదు మాకు తెలుసు, మేము రాజకీయాల్లో ఉన్నాం. మనం కౌన్సిల్లో ఉన్నప్పుడు వాళ్ళు మనకి ఒక్క వర్క్ కూడా ఎన్నోసార్లు గొడవ చేసాం. మేము నా వార్డులో ఎంపీ గతంలో ఒక్క వార్డు కూడా చేసే అభివృద్ధి మేము వేరే ఫండ్స్ తెచ్చాం తప్ప మున్సిపాలిటీలో చాలా 3 ఏళ్ళ వరకు రూపాయి కూడా ఇవ్వని పరిస్థితి నా వార్డులో గతంలో. కానీ ఇవాళ అటువంటి పరిస్థితులు లేవు. ప్రజా చైర్మన్ గారు 36 వార్డుని సమానంగా చూస్తున్నారు. మీరు దయచేసి రాజకీయాల్లో వెళ్ళొద్దు. మా చైర్మన్ గారు అటువంటి వ్యక్తి కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దళితులు వామపక్ష నాయకులపై అమానుషంగా దాడి చేసిన డీఎస్పీ, సహకరించిన ఆర్డీఓలపై అక్రమ లాఠీచార్జ్ విషయంలో విచారణ చేపట్టాలని సిపిఎం డివిజన్ కార్యదర్శి ఆర్సీపీ రెడ్డి డిమాండ్ చేశారు. కామ్రేడ్ సుందరయ్య భవనంలో వామపక్షాల ఆధ్వర్యంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి గూడపాటి ప్రకాష్ బాబు అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. స్థానిక కామ్రేడ్ సుందరయ్య భవనంలోని వీరపనేని మురళీధర్రావు మీటింగ్ హాల్లో ఇలపర్రు భూ సమస్య, పోలీసుల అక్రమ లాఠీచార్జ్ని ఖండిస్తూ కారకులైన వారిపై విచారణ చేపట్టాలని కోరుతూ వామపక్షాల ఆధ్వర్యంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి గూడపాటి ప్రకాష్ బాబు అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్సీపీ మాట్లాడుతూ దళితుల భూముల్లో దళితేతరులు ఉన్నారని, వారి వద్దనున్న దళితుల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని దళితులకు పంచాలన్నారు. సదరు భూమిలో ఉన్న మిగిలిన వారు కావాలనే దళితులను అడ్డుపెట్టుకుని అరాచకాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఇలపరు సొసైటీ భూముల్లో రెవెన్యూ అధికారులు, అక్రమదారులు, భూస్వాములకు హక్కు లేదని గట్టిగా చెప్పాలన్నారు. రెవెన్యూ అధికారులు నాంచుడి ధోరణి వలనే తమకు హక్కు ఉందంటూ భూస్వాములు పదే పదే కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారన్నారు. రెవెన్యూ అధికారులు తమ ద్వంద్వ వైఖరిని విడనాడాలని దళితులు నిరసన తెలిపితే కన్నెత్తి చూడని రెవెన్యూ అధికారులు భూస్వాముల నేతృత్వంలో ధర్నా జరిగితే వారికి ఎదురేగి వినతి పత్రాన్ని తీసుకునేందుకు వెళ్లడం సిగ్గుచేటన్నారు. దళితులు వామపక్ష నాయకులపై జరిగిన దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. పోరాటానికి మరింత మద్దతును కూడగట్టాలన్నారు. చట్ట ప్రకారమే తాము దళితులకు భూములను ఇవ్వమని కోరుతున్నామని, ఎవరో సొమ్ముని ఇవ్వమని అడగటం లేదన్నారు. గత నెలలో భూములను స్వాధీనం చేసుకుంటామని ప్రకటించిన తాము పోలీస్ వలయాన్ని ఛేదించి అనుకున్న పనిని సాధించామన్నారు. అడ్డుకోలేకపోయిన డీఎస్పీ దీనిని మనసులో పెట్టుకుని కావాలనే దళితులు వామపక్ష నాయకులపై అమానుషంగా కిరాతకంగా లాఠీచార్జ్ జరిపారని ఆరోపించారు. ఈ సందర్భంగా సమావేశ అధ్యక్షులు గూడపాటి ప్రకాష్ బాబు మాట్లాడుతూ 4 నెలలుగా తమకు న్యాయం చేయాలంటూ జిల్లా డివిజన్ అధికారుల చుట్టూ కాళ్ళరిగేలా తిరుగుతున్నారు. అధికారుల నుండి ఎటువంటి సమాధానం రాకపోవడంతో కార్యాలయం వద్ద శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వచ్చిన దళితులు వామపక్ష నాయకులపై లాఠీచార్జ్ చేయవలసిన అవసరం ఎందుకు వచ్చిందో తెలపాలన్నారు. పోలీస్ అరెస్ట్ చేసి వాహనాల్లోకి ఎక్కించి తిరిగి కిందకు దింపి కర్కశంగా దాడి చేశారన్నారు. కానీ ఇలపరి నుండి వచ్చిన భూస్వాముల నేతృత్వంలో ధర్నా జరిగితే వారిని ఎందుకు అడ్డగించలేదో, వారికి అనుమతులు ఎలా ఇచ్చారో తెలపాలన్నారు. భూస్వాములకు రక్షణ కల్పించడం వెనుక మతలబేమిటో బహిర్గతపరచాలన్నారు. ఈ సమావేశంలో మాల మహానాడు నియోజకవర్గ అధ్యక్షులు పంతగాని సురేష్, టైలర్స్ అసోసియేషన్ నాయకులు రాజేష్, వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు లంకా సురేంద్ర, గుడిపూడి బాబురావు తదితరులు పాల్గొన్నారు. మీటింగ్ లాగా పెట్టడం, ఆర్టీఓ ఆఫీస్ అంతా పోలీసులతో నింపటం చేశారు. కానీ ఈరోజు భూస్వాములు వచ్చి శాంతియుత ర్యాలీ అని పేరుతో వాళ్ళు నెహ్రూ చౌక్ నుంచి ఆర్టీఓ ఆఫీస్కి వెళ్తే అక్కడ ఉన్న ఆర్టీఓ ఆఫీసులో ఏఓ గారు వచ్చి వాళ్ళకి ఎదురెళ్ళి వాళ్ళ మెమరాండం తీసుకున్న పరిస్థితి ఉంది. పోలీసులు అక్రమంగా చేసిన లాఠీ చార్జీ మీద వాళ్ళ విచారణ జరపాలని, అట్లాగే అక్రమ లాఠీ చార్జీని మేము పూర్తిగా ఖండిస్తూ ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరపడం జరుగుతూ ఉంది. దీని నుంచి ప్రభుత్వం ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకుని సరైన లబ్ధిదారులకి ఆ భూమి తిరిగి అప్పచెప్పకపోతే ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా తీసుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఈరోజుకి రెవెన్యూ అధికారులు వాస్తవ విషయాలు బయటికి చెప్పుకోకుండా వాళ్ళ భూస్వాములకి అనుకూలంగా ఎవరిస్తున్నారనేది మేము ఈ సందర్భంగా రౌండ్ టేబుల్ సందర్భంగా తెలియజేస్తున్నాం. అట్లాగే భూస్వాముల్ని ఈరోజు రెచ్చగొడతా ఉన్నారు. 1-2 సార్లు భూస్వాములకి కొంతమంది లబ్ధి చేకూరుస్తూ మీకేమవుదో మేము ఉండము అనేది అధికార పార్టీ పెద్దలు వాళ్ళందరూ ఈరోజు భూస్వాముల్ని రెచ్చగొట్టి ప్రత్యామ్నాయంగా అక్కడ కూలీ డబ్బులు ఇచ్చి కొంతమందిని తీసుకొచ్చి ఈరోజు దళితులకి గొడవ పెట్టాలనే ప్రయత్నం భూస్వాములు చేస్తూ ఉన్నారు. ఈ ఆటలు సాగనీయమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి జిల్లా నాయకత్వంతో కూడా మాట్లాడి ఈ రౌండ్ టేబుల్ అనంతరం ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అట్లాగే ఈ ఉద్యమంలో ప్రధానంగా ఈరోజు దళిత సంఘాలు కొన్ని సంఘాలు మద్దతు తెలియజేస్తున్నాయి. ఇంకా పట్టణంలో అనేక సంఘాలు ఉన్నాయి.
ఈరోజు జై భీము పూర్తి మద్దతుని అన్ని సందర్భాల్లోనూ తెలియజేస్తూ ఉన్నారు. అట్లాగే మాలమానాడు నియోజకవర్గ కన్వీనరు పంతగాని సురేష్ వీళ్ళు అట్లాగే వామపక్ష పార్టీలతో పాటు ఈరోజు నిన్న పోరాటంలో కూడా జనసేన కూడా వచ్చారు. ఈరోజు కూడా జనసేన పిలిచాం, అయినా వాళ్ళు రాలేదు. అట్లాగే మన ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే గారు ఈరోజు ఆయన చెప్పే వాదన మేమేం కాదనట్లా. అక్కడ ఉన్న దళితుల భూములు మేము తీసుకోం, దళిత ఇతరుల చేతిలో ఉన్న 115 ఎకరాల భూమిని తిరిగి దళితులకి మేము కోరేది చట్ట ప్రకారం. కాబట్టి దళితులకి గొడవలు పెట్టడానికి మేమేమి లేవు. దళితులందరినీ ఐక్యం చేసే ఈ భూములు సాధించాలనే పట్టుదలతో ఉన్నాం. కాబట్టి దీనికి దళిత సంఘాలని పూర్తి మద్దతునిచ్చి దళితుల హక్కుల్ని కాపాడేదానికి అందరూ ఐక్యంగా ముందుకు రావాలని ఈ సందర్భంగా ఈ రౌండ్ టేబుల్ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇలపరు భూ పోరాటం జరుగుతుంటే నిన్న ఆర్డీఓ ఆఫీస్ ముందు ధర్నా దిగ్బంధం చేద్దామని శాంతియుతంగా వెళ్తుంటే పోలీసులు విచక్షణారహితంగా కొట్టి పోలీసు నిరంకుశత్వాన్ని చూపించారు. మరి దారుణంగా ఈ రోజున దళితులకి రక్షణ లేకుండా పోయింది. మన దేశానికి స్వాతంత్రం వచ్చి 70 రోజులైనా నేటికి దళితులకి రక్షణ లేదు. అధికారంలోకి వచ్చే ముందు దళితులే మాకు దేవుళ్ళు, దళితులకే మేము పెద్దపేట వేస్తామని చెప్పిన రాజకీయ నాయకులు ఈరోజు అదే దళితుల్ని అణగదొక్కుతున్నారు. అధికారంలో ఉన్న ఆర్డీఓ గారు కానీ డిఎస్పీ గారు కానీ ఇంతవరకు స్పందించకపోగా నిన్న ధర్నా చేస్తున్న వారిని విచక్షణారహితంగా కొడుతున్నారు. దాన్ని ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఖండిస్తున్నాం. జరగబోయే ముందు రోజుల్లో జిల్లా నాయకత్వంతో నిర్ణయాలు తీసుకుని కార్యాచరణ చేసి దీన్ని ఉధృతం చేస్తామని ఈ రౌండ్ టేబుల్ సమావేశంగా తెలియపరుస్తున్నాం. నిన్న జరిగిన ఆర్డీఓ ఆఫీస్ వద్ద జరిగిన మహాధర్నాలో దళితులపై గుడివాడ పోలీసులు విచక్షణారహితంగా లాఠీచార్జ్ చేయడం మా జై భీమ్ కృష్ణా జిల్లా షెడ్యూల్ క్యాస్ట్ వెల్ఫేర్ సొసైటీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు అంబేద్కర్ ఆలోచన విధానం ప్రకారం దళితులకి భూమి పంచాలని ఈరోజు అప్పట్లో ప్రభుత్వం దళితులకు భూములు ఇస్తే ఏవో పిచ్చి మాటలు పిచ్చి ఆశలు చూపించి దళితుల దగ్గర భూస్వాములు భూములు లాక్కుని ఈరోజు వాళ్ళు వాళ్ళకేదో అన్యాయం జరిగిపోతున్నట్టు, అక్కడున్న దళితులకు కూడా అన్యాయం జరుగుతున్నట్టు కూలి మనుషులను తీసుకొచ్చి దొంగధర్నాలు చేయించి ఆర్డీఓ ఆఫీస్ వద్ద దొంగధర్నాలు చేయించి ఈరోజు వాళ్ళు నాటకాలు ఆడే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే గుడివాడలో ఉన్న మిగతా దళిత సంఘాలకు కూడా, దళిత సంఘ నాయకులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది మన పోరాటం, మన రక్త సంబంధికుల పోరాటం. దీనికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం మీకు చాలా ఉంది. మీరు రండి, మీరు వచ్చి మన దళితులకి మద్దతు ఇవ్వండి. ఈరోజు వాళ్ళు ఎంతకైనా సిద్ధపడి వాళ్ళ పోరాటాన్ని ఉధృతం చేశారు. ఈ ఉధృత పోరాటానికి మనం కూడా మద్దతు ఇస్తే ఈ పోరాటం అంచెలంచెలుగా పైకెళ్ళి వాళ్ళు అనుకున్న లక్ష్యం నెరవేరడానికి మనం ఎంతో కొంత మన చేయూతనిచ్చినట్లు ఉంటుంది. కాబట్టి మీరు మద్దతు ఇచ్చి మిగిలిన దళిత నాయకులు కూడా మద్దతు ఇచ్చి ఈ ఉద్యమానికి సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. 40 రోజుల పాటు ప్రపంచంలోని క్రైస్తవులందరూ ఉపవాసాలు ఉంటూ పవిత్రంగా శ్రమదినాలు పాటిస్తారన్న ఫాదర్ గంటా ప్రవీణ్. క్రైస్తవ ఉపవాస దీక్షలు నేటి నుండి ప్రారంభం. పట్టణాభివృద్ధికి అన్ని రాజకీయ పార్టీలు కలిసి రావాలని పిలుపునిచ్చిన పట్టణ మున్సిపల్ చైర్మన్ యలవర్తి. 16వ వార్డులో 10 లక్షల రూపాయలతో చేపట్టిన సిమెంట్ రోడ్డుకు శంకుస్థాపన. రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించిన సిపిఎం డివిజన్ కార్యదర్శి ఆర్సీపీ. ఆర్డీఓ డీఎస్పీలపై విచారణ చేపట్టాలి అంటూ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.